ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల భారీ విజయం తర్వాత జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు వేగవంతమైన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గాలు, జిల్లాలు మరియు రాష్ట్ర స్థాయిలో నూతన కమిటీలను నియమించేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తల నుంచి వచ్చిన వేలాది దరఖాస్తులను స్వయంగా పరిశీలిస్తూ కష్టపడిన క్యాడర్ కు తగిన ప్రాధాన్యత కల్పించేలా ఆయన సిద్ధం చేస్తున్న ఈ నూతన కమిటీల ప్రణాళికలు మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు పాలన వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే ఇటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను సమర్థవంతంగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. దీనికోసం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా పార్టీ శ్రేణుల నుండి 36,000కు పైగా దరఖాస్తులు అందగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ అప్లికేషన్లను పరిశీలిస్తూ వడపోత ప్రక్రియను ప్రారంభించారు. పార్టీకి పునాది వంటి కార్యకర్తలకు నూతన కమిటీలలో తగిన గుర్తింపు లభించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆగస్టు 15 నాటికే అన్ని విభాగాలకు సంబంధించిన నూతన కమిటీలను అధికారికంగా ప్రకటించాలనే కఠినమైన డెడ్ లైన్ తో జనసేన నాయకత్వం పనిచేస్తోంది. 10 ఏళ్ల పాటు పార్టీ కోసం శ్రమించిన నిబద్ధత కలిగిన నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించేలా పవన్ కళ్యాణ్ ఈ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు. ఈ నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ కేవలం ప్రధాన కమిటీలకే పరిమితం కాకుండా పార్టీకి చెందిన విభిన్న అంతర్గత విభాగాల విస్తరణకు కూడా విస్తరించింది. రక్షా దళ్, పరిపాలక్ దళ్, ప్రసాద్ దళ్ మరియు వివాద విమోచన మండలి వంటి ప్రత్యేక విభాగాలకు తోడు అధికార ప్రతినిధులు మరియు వివిధ అనుబంధ విభాగాల కమిటీలను కూడా ఖరారు చేసేందుకు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతిభ కలిగిన నాయకులను పారదర్శకంగా ఎంపిక చేయడమే ఈ కసరత్తు ముఖ్య ఉద్దేశం. ఇటీవల వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏమాత్రం విరామం తీసుకోకుండా పార్టీ కమిటీల స్క్రీనింగ్ ప్రక్రియ నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పోటీ చేసే స్థానాల్లో విజయం సాధించడానికి మరియు క్షేత్రస్థాయి సమన్వయాన్ని కాపాడటానికి ఈ కొత్త కమిటీలు కీలక చోదక శక్తిగా మారతాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలను ఒక లోతుగా విశ్లేషిస్తే సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి పెట్టి సంస్థాగత నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారం దక్కిన వెంటనే పార్టీ గ్రాస్ రూట్ నెట్వర్క్ ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 36,000 దరఖాస్తులను వడపోసి అర్హులైన వారికే బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీలో అంతర్గత అసంతృప్తులను తగ్గించవచ్చనేది ఆయన వ్యూహం. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ఈ కమిటీల ద్వారా సమన్వయ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు దక్కని సీనియర్ క్యాడర్ కు ఈ పార్టీ కమిటీలలో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వారిలో సంతృప్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ నూతన కమిటీల ప్రక్రియ జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ఒక బలమైన శక్తిగా నిలబెట్టడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. జనసేన నూతన కమిటీల ఎంపికపై పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ సుదీర్ఘ కసరత్తు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా రాబోయే స్థానిక సమరానికి గట్టి పునాది వేసింది. మరి ఆగస్టు 15న రాబోయే ఈ కొత్త కమిటీల జాబితా పార్టీలో ఎలాంటి జోష్ను తీసుకువస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న జనసేన నూతన కమిటీల ఏర్పాటుపై మరియు స్థానిక ఎన్నికల వ్యూహాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.